ఇప్పుడు మన సోదరుడు పిసిసి అధ్యక్షులు గారు మాట్లాడతారు. మాట్లాడే ముందు ఒక్క విషయం, కేసీఆర్ గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారు నువ్వు దత్తత తీసుకుంటా అని చెప్పి 2 సార్లు 15 రోజులలో నన్ను ఓడగొట్టాలని వచ్చినప్పుడు ఏ మాట చెప్పినావో అర్థం చేసుకో. వీడియో కూడా ఉన్నది, రేపటికెళ్ళి సోషల్ మీడియాలో పెడతాం. ఇక్కడ ఏమన్నా అంటే దత్తత తీసుకుంటా, గెలవగానే ముఖ్యమంత్రి కాగానే చీఫ్ సెక్రటరీని తీసుకొని వచ్చి బండా నరేందర్ రెడ్డి ఇంట్లో పండుకొని మొత్తం నల్గొండ మొత్తం రూపురేఖ మారుస్తా, మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపి అని చెప్పిండా లేదా? ఈయన పండుకుంటా అన్నాడు. ఎవరింట్లో? బండా నరేందర్ రెడ్డి ఇంట్లో పండుకుంటా, చీఫ్ సెక్రటరీ తీసుకొస్తా, మినీ సెక్రటరీ పెడతా అని 18 రోజులలో 2 సార్లు వచ్చి నన్ను ఓడగొట్టాలని వచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి. నీకొక్కటే చెప్తున్నా, దత్తత అంటే నీకు అర్థం తెలుసా? నీకు సొంత పిల్లల్లాగా చూసుకున్నవాడే దత్తత పుత్రుడు. నువ్వు ఇవాళ గజ్వేల్లో 22,000 ఇల్లు కట్టావు, సిద్దిపేటలో 19,000 ఇల్లు గృహప్రవేశాలు అయినాయి, సిరిసిల్లలో 21,000 ఇల్లు ఇవాళ పనులు నడుస్తున్నాయి, 12,000 గృహప్రవేశాలు అయినాయి. అంటే 3 కాన్స్టిట్యున్సీలకే ముఖ్యమంత్రి. కనీసం రాష్ట్రం వదిలిపెట్టు, ఎక్కడ ఇల్లు కట్టలే, డబుల్ బెడ్రూమ్. దత్తత తీసుకుంటాను కూడా మర్చిపోతే నిన్ను ఏమనాలే ముఖ్యమంత్రి? దత్తత అంటే సొంత పితృలాగా చూసుకోవాలి. 200 ఇళ్ళనే కట్టామా నల్గొండలా? మనం 20,000 ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు కట్టాం. లక్ష ఇచ్చినా 2,004 లక్ష అంటే 20 ఏళ్ళ తర్వాత 10 లక్షలతో సమానం ఇవ్వాలి. మనం లక్ష ఇస్తే వాడు లక్ష అప్పు చేసుకొని 2 రూములు వేసుకున్నారు. 20,000 ఇల్లు కట్టించిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇవాళ నువ్వు దత్తత తీసుకొని నీ గజ్వేల్లో ఇల్లు కట్టుకుంటావు, మా నల్గొండలో 100 ఇల్లు కట్టలే అంటే ఒక్కటే ఆయన చేసేది ఏంటంటే, గాదరి మారయ్య పైన సచ్చి స్వర్గంలో ఉన్నాడు. గాదర్ కిషోర్ ఎమ్మెల్యే వాళ్ళ నాయన దినాలకు వచ్చి హెలికాప్టర్ ఎంజికాయలు దిగి ఇట్లా ఈడికెళ్ళి ఆయన ప్యాలెస్ పోతా అనుకుంటూ ఈ రోడ్డు చూసి ఒక్కటి కూడగొట్టి డబల్ రోడ్ చేయవా సిద్దిపేట లాగని చెప్పి అక్కడ రిటైర్డ్ కమిషన్ తీసుకొచ్చి అందరి సొంత ఆస్తులు, తాత ముత్తాతల ఆస్తులు కూలగొట్టిడు. చెప్పబెట్టకుండా కూలగొట్టిడు. 100 ఎకరాల గవర్నమెంట్ లాంటి వెంకటేశ్వర కాలనీలో 100 కోట్ల రూపాయల భూమిలో టీఆర్ఎస్ ఆఫీస్ కుట్టిండు. రేపు ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఆఫీస్ని తీసి ఔటర్ రింగ్ రోడ్లో కట్టించి ఆ ప్రభుత్వాన్ని వాడుకుంటాను. ఈ గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎవడబ్బ సొమ్మది? వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర కాలనీ అంటే నల్గొండలో జూబ్లీ హిల్స్ లాంటి కాలనీలో నీ పార్టీ ఆఫీస్ పెడతావా? అది గవర్నమెంట్ భూమిలో సుఖేంద్ర రెడ్డి ఉన్నప్పుడు యాక్షన్ పెడితేనే కోర్టుకు పోయి ఆపాను నేను. ఇవాళ నువ్వు అధికారం ఇష్టం ఉన్నప్పుడు వచ్చి జీవో ఇచ్చి నామినల్గా 10 రూపాయలు రాసుకొని 3 ఎకరాల పార్టీ ఆఫీస్ కడతావా? దాన్ని తీసి కొల్లగొట్టి అక్కడ గవర్నమెంట్ స్కూలో, హాస్పిటల్లో పిల్లలకు మనకు వచ్చేది కట్టిస్తాం. నేను మళ్ళీ అదేవిధంగా అందరికీ హామీ ఇస్తున్నా, మీరు పట్టా భూములు పోయినా బిల్డింగ్లు పోయిన వాళ్ళకి మార్కెట్ రేటు కట్టించి వ్యాపారస్తులందరూ కూడా ఆర్థికంగా సాయం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు తొలిసారిగా విచ్చేసిండు. ఆయన ఘనంగా స్వాగతం పలుకుతూ, అది కూడా నల్గొండకి ఎట్లొచ్చిందంటే నల్గొండకి ఎట్లొచ్చింది? ఒక నిమిషం బాబు, అరే బాబు ఒక నిమిషం. నల్గొండకి ఎట్లొచ్చిందంటే తొలిసారిగా తాతయ్య వచ్చిండు. ఆయన మనవాడు పుట్టిండు. మనవాడు పుట్టి మళ్ళీ చూస్తానికి ఏమో కొత్త పెళ్లి పిల్లలా ఉంటాడు. మనవాడు పుట్టి వచ్చిండు. తాత అయిన సందర్భంగా నల్గొండ కాన్స్టిట్యున్సీ, నల్గొండ జిల్లా ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి తాత అయిన సందర్భంగా వారు చల్లగా ఉండాలని వారికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.